ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు శిఖరాగ్ర సమావేశాలు సాధారణంగా తటస్థ వేదికలపై జరుగుతాయి. కానీ ఈ చర్చలు అమెరికాలోని అలస్కాలోనే ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అమెరికా రావడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకు అంత సులభంగా అంగీకరించారు? ఇండియాలో చర్చలు జరగాలనే ప్రతిపాదనలు ఎందుకు వెనక్కిపోయాయి? అలస్కా ఎందుకు ముందుకు వచ్చింది అనే ఆసక్తి ఇప్పుడు అందరికీ కలుగుతోంది. ఎందుకంటే అలస్కాపై రష్యాకున్న అంతులేని ప్రేమ వల్లనే ఇది సాధ్యమైంది. తెంచుకోలేని మమకారం రష్యాకు అలస్కా మీద ఉన్నది. అలస్కా ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం. అతి సుందరమైన ఈ భూభాగాన్ని 1867లో అంటే 158 ఏళ్ల క్రితం రష్యా అమెరికాకు 7 మిలియన్లకు అమ్మేసింది. క్రిమియన్ యుద్ధంలో చాలా నష్టపోయిన రష్యా అప్పులు తీర్చడానికి ఈ భూభాగాన్ని అమ్మాల్సి వచ్చింది. అప్పుడు అమ్మాల్సి వచ్చినా అలస్కా మీద రష్యాకు ఇప్పటికీ మమకారమే మిగిలి ఉంది. అందుకే అలస్కా గడ్డ మీద చర్చలంటే పుతిన్ అంగీకరించారు. అలస్కాపై 2 దేశాలకు మమకారం ఉంటుంది. ఈ గడ్డ మీద అడుగు పెడితే ట్రంప్కు కానీ అటు పుతిన్కు కానీ అమెరికా రష్యాలు భౌగోళికంగా కూడా చాలా దగ్గరైన ఇరుగు పొరుగు దేశాలు అనే పాజిటివ్ థింకింగ్ వస్తుందనేది ఒక నమ్మకం. సహజ సరిహద్దు మిత్రులమనే సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే విశ్వాసం కూడా అందరికీ ఉంది. అందుకే ఈ శిఖరాగ్ర సమావేశానికి అలస్కా వేదిక అయింది. ఇక ఈ సమావేశంలో ప్రపంచమంతా ఎదురు చూసే గొప్ప నిర్ణయం జరుగుతుందనే విశ్వాసం కూడా అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 15న అంటే మరికొద్ది గంటల్లోనే వండర్ న్యూస్ మనకు అలస్కా నుంచి అందే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం ఏర్పాట్లను బట్టి చూస్తే రష్యా ఉక్రెయిన్ వారు ముగిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ పుతిన్ సమావేశంలో ఏమి మాట్లాడాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంలో ఇప్పటికే ఓ స్పష్టత వచ్చిందని చెప్తున్నారు. కొద్ది రోజులుగా అలస్కాలోనే తిష్టవేసిన 2 దేశాల ప్రతినిధులు చాలా వరకు ఫలితం సాధించారని అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నది. ఇద్దరు పెద్ద నాయకులు కూర్చొని అంగీకారానికి రావడమే మిగిలి ఉందని అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నది. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ప్రధానంగా నెలకొన్న భూ వివాదానికి సంబంధించి ఈ సమావేశంలో ఓ పరిష్కారం దొరుకుతుందని అంతా ఆశిస్తున్నారు. రష్యన్ భాష మాట్లాడేవారు ఎక్కువగా ఉండే ఉక్రెయిన్ భూభాగాలను రష్యాతోనే ఉంచే ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ దీనికి ససేమిరా అన్నప్పటికీ ఆ దేశాన్ని ఒప్పించే బాధ్యత అమెరికా తీసుకునే అవకాశం ఉంది. అయితే రష్యా ఆక్రమించుకున్న కొంత భూభాగాన్ని ఉక్రెయిన్కు ఇచ్చే విషయంలో కూడా 2 దేశాల నుంచి ఒక సానుకూల స్పందన కూడా వస్తుందని భావిస్తున్నారు. ఇక రెండవది నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరవద్దనే రష్యా డిమాండ్. రష్యా నుంచి భవిష్యత్తులో ప్రమాదం లేని విధంగా ఉక్రెయిన్ కోరుతున్న భద్రతా విధానం ఈ సమావేశంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రష్యాపై విధించిన ఆంక్షలు తొలగిస్తూ అమెరికా కూడా ప్రకటన చేయవచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా వ్యవహరించిన తీరు అన్ని దేశాలకు నష్టదాయకంగా మారింది. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారనే నెపంతో వాణిజ్య లోటు సాకుతో భారత్తో పాటు అనేక దేశాలపై అమెరికా దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. దీంతో ప్రపంచ మార్కెట్ అస్తవ్యస్తమైంది. చాలా దేశాల స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. అలస్కా సదస్సులో రష్యా ఉక్రెయిన్ వార్కు తెరపడే నిర్ణయం జరిగితే అది ప్రపంచానికి నిజంగా ఓ పండగే ఇప్పుడున్న పరిస్థితులలో. ముఖ్యంగా ఈ సమావేశంపై భారతదేశం కూడా చాలా ఆసక్తిగా చాలా ఆశగా ఉంది. రష్యాతో అమెరికాకు సయోధ్య కుదిరితే భారత్కు చాలా పెద్ద ఊరట లభిస్తుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకే అమెరికా దేశం భారత్పై సుంకాలను 50% వరకు పెంచింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. సుంకాల పెంపు నిర్ణయం వెలువడిన వెంటనే భారత స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు చాలా పడిపోయాయి. బిఎస్సి సెన్సెక్స్ 335.71 పాయింట్లు కోల్పోగా ఎన్ఎస్సి నిఫ్టీ 114.15 పాయింట్లు కోల్పోయింది. ఇంకా మార్కెట్ ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. భారత ఎగుమతులపై కూడా అమెరికా ఆంక్షల ప్రభావం పడే అవకాశం ఉంది. ఆంక్షలు ఇలాగే కొనసాగితే భారతీయ ఉత్పత్తి రంగం కూడా చాలా ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అమెరికాతో మళ్ళీ పాత సంబంధాలను భారత్ బలంగా కోరుకుంటున్నది. రష్యాపై ఆంక్షలు ఎత్తివేస్తే అది భారత్కు కూడా వర్తిస్తుంది. అప్పుడు అమెరికా భారత్ మధ్య మళ్ళీ మునుపటి మాదిరిగానే స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది. అందుకే భారత్తో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు అలస్కా సమావేశం కోసం ఆశాభావంతో ఎదురు చూస్తున్నాయి. కొద్ది గంటల్లోనే మనము కూడా అక్కడ ఏం జరిగిందో
ఆ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో దానివల్ల జరిగే పర్యవసానాలు ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంది.